అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. మేము చేసినాము, మేము బోల్ వేసిన పొదలు కొట్టినాము, బోల్ వేసుకున్నాము, అది మడ్లు చేసినాము, మేము పచ్చ కట్టుకొని చేసుకున్నాము, పొలం నాటేసుకున్నాము. ఇవాళ 40 ఏళ్ళ కింద కబ్జా. ఇవాళ వెంకట్ రెడ్డి బాలరెడ్డి నాది అనేస్తుడు దుంతుండు. ఇక మాకు ఇప్పుడు ఏం లేదు, మా కొడుకులు సాగుర్రంట అని మందు డబ్బు తీసుకొని వస్తామని వచ్చినాం. బిడ్డ అయ్యా మీరు దయం చేసి నాయం చేసి 2 ఏళ్ల నుంచి ఇప్పుడు ఖరాబ్ చేస్తుండ్రు, పోలీసు వాళ్ళని పెట్టుకొని వస్తుండు, మమ్మల్ని బెదిరిస్తుండ్రు. మాకు మేము పోయినప్పుడు అయినా దొరుకుతలేడు. వెంకట్ రెడ్డి బాలరెడ్డి మమ్మల్ని ఆగం చేస్తున్నారు సారు, మేము ఆగమవుతున్నాము. ఇక ఇప్పుడు మాకు ఏం లేదు, నా కొడుకులు కోడళ్ళు కూడా సాగుమంటారు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ షేర్లో పోయి సాగుపోయారంటే ఇక డబ్బులు పట్టుకొని వచ్చి తాగుతామని వచ్చినాం. మీరు ఎట్ట చేసినా మీ దయ. ఇక మాది ఏం లేదు, మా భూమి ఇప్పుడు 40 ఏళ్ళ కొలే కబ్జాలు ఉన్నాము. నా భూమి రిజిస్టర్లు అయినాయి, మేము బోల్ వేసినాము, అచ్చకట్టినాము, మేము అన్ని చేసినాము. ఇలా నాదేనా వస్తుండు వెంకట్ రెడ్డి బాలరెడ్డి, నాదేనా వస్తుండు, మమ్మల్ని నాగం చేస్తుర్రు వాళ్ళు. ఏం పేరమ్మా నీకు? నా పేరు నాగవ. పేరు మల్లయ్య, అన్నమైన మల్లయ్య. నేను 40 ఏళ్ళ భూమి కొని రిజిస్టర్ చేయించుకున్నా, రిజిస్టర్ అయింది, పంట పెడుతున్నా, దున్నుతున్నా. వేసేటప్పుడు రాలేదు అడ్డం, పైపు లైన్ ఎత్తే అడ్డం రాలే, అచ్చకట్టేప్పుడు అడ్డం రాలే. నేను 20 ఏళ్ళ కొని 50 ఏళ్ళ కొని పంట పండిస్తే ఇప్పుడు 2 ఏళ్ళే ఎంబడ పడ్డాడు, ఇడతలేడు, వస్తుండు. పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి మేము దున్నినాల మళ్ళీ దున్నుతాడు. ఆ పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే నేను 2 ఏళ్ళ నేను దున్నివాటాను ఆడంటే ఆంధ్ర భూమి అని చెప్పుకుంటూ పోతాడు. మా దగ్గర కత్తలే చెప్తాడు. మేము పోయినప్పుడల్లా అమిన్ సాబ్ ఏమంటుండు, నాకు లేడు అంటే చెప్తాడు. మళ్ళీ మేము పోయినాక మళ్ళీ మనసులో దొరుకుతాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా వచ్చి పొద్దుగాల వచ్చి నేను 2-3 నెలలు తప్పొచ్చు వచ్చి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడికి ఎమరావు దగ్గర పోతామని ఇక్కడికి వచ్చి ఇది చేస్తాను. మీ న్యాయం చేయదు నాకు లేదా. నేను ఇప్పుడు ఇంత ఎక్కతాక 80 ఏళ్ళకి వచ్చిన. ఇప్పుడు నన్ను రామకోస పెడుతున్నాడు, 40 ఏళ్ళు ఉన్నాడు ఉన్న భూమి న్యాయం పడబడ్డాడు. వెంకట్ రెడ్డి బాలరెడ్డి ఇద్దరు, వెంకట్ రెడ్డి అలా బాలరెడ్డి ఇద్దరు కడమలో అసలు ఇద్దరే ఎంబడబడ్డారు. నిన్న కూడా ట్రాక్టర్ పొలంలోకి వెళ్ళి తీసుకుపోయి దుంతాను వచ్చి ఉండు. నేను 20-30 ఏళ్ళ కొలిపోయి చేసిన పంట కాడ వచ్చి 2 ఏళ్ళ ఎక్కడ పడ్డాడు. ఇదే పంట వచ్చి న్యాయం చేయకపోతే నేను డబ్బులు తీసుకుని తాగుతున్నా, మాకు న్యాయం చేయండి. మేము గరీబ్ వెళ్ళాం, మమ్మల్ని బతకనిస్తున్నాడు మా ఎంబడబడ్డాడు. అన్నమైన రాజమ్మన్న మేము కబ్జాలో ఉండి భూమి 40 ఏళ్ళ కొని బోర్డు వేసినాం, అచ్చ కట్టినాం, పైప్ లైన్ వేసినాం, అన్నీ చేసుకున్నాం, దున్నుతున్నాం. దున్నాం కూడా 2 ఏళ్ళ కోడు వెంకటరెడ్డి బాలరెడ్డి ఇద్దరు మా ఎంబడివాడు ఏం చేస్తారు అంటే మేము దున్నకూరి అంటే దున్నకొద్ది వాళ్ళు పోలీసు వాళ్ళని తోలుకొచ్చుకుంటా కబ్జా చేసుకోరు. నీది ఇది కాదురా భూమి అది అనుకుంటా ఊరుతూ అక్కడ బెదిరిస్తారు. అందుకే మాకు న్యాయం చేయాలని మమ్మల్ని తిప్పర పెట్టిన కొద్దీ మేము పోలీసు వాళ్ళని తోలుకొచ్చి న్యాయం చేయాలని మేమంటూ న్యాయం చేయకుండా పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు వాళ్ళకే భూమి నుండి భూమి అని వాళ్ళకే సజా ఇస్తారు. ఇప్పుడు మాకు న్యాయం చేయాలని మేము అంటున్నాము. అన్నమైన సిద్ధరాములు నేను. మా నాయన తీసుకున్న భూములు, మా నాయన తీసుకున్న భూమిలో లేవలింగ్ చేసుకున్నాం, పంటలు పండించుకున్నాం. ఇప్పుడు 40 ఏళ్ళ పోలే చేసుకుంటూనే ఉన్నాం పంటలు చేస్తున్నాం. ఇప్పుడు 6 ఏళ్ళ పోలే వచ్చి ఇది నాది అని భూములు ఖరాబ్ చేసుకుంటా, పోలీసులను దొరకచ్చుకుంటా మాకు ఇబ్బంది పెడుతుంది బాగా. ఇది మాదే భూమి, మేము బోల్ వేసినాం, పైప్ లైన్ వేసినాం, అన్నీ చేసుకుంటున్నాం. ఇప్పుడు బాగా ఇబ్బంది పెట్టుకుంటా భూములు ఖరాబ్ పోలీసు వాళ్ళని నడిపిస్తుంది. భూమికి వెంకట్ రెడ్డి బాలరెడ్డి వీళ్ళిద్దరు కలిసి మాకు ఇబ్బందులు బాగా చేస్తుంది. ఇబ్బందులు అంటే చెప్పరాని ఇబ్బంది. ఆ ఇబ్బందులు చేయబడి పోలీసులను తోలిస్తాడు. పోలీస్ స్టేషన్లో పోయినా ఎస్ఐ ఉంటాడు, ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపించినాక మళ్ళీ పోలీసులు పొద్దున పోలీసులు వస్తే మేము అడిగి పోతే మీ మీద కేసు అయింది, మీరు ఆధార్ కార్డు లేరి అని అంటే మేము అవన్నీ పట్టించుకోక ఎంఆర్ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు పెట్టుకున్నాం. ఈరోజు బాగా ఇబ్బంది అంటే వెంకట్ రెడ్డి బాలరెడ్డి ఎంత ఉంటుంది భూమి? 2 ఎకరాలు. 2 ఎకరాలు అమ్ముకున్నారు. వాళ్ళు అయ్యాలు అమ్మారు. వాళ్ళు అయ్యాలు అమ్మిన భూమి మాదే అంటున్నారు వాళ్ళు, వెంకట్ రెడ్డి బాలరెడ్డి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.